అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. ఎందుకటండి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. ఎందుకయ్యా? ఎవరి కోసం అయినా అంటే ఇదిగో ఎవరైతే పాపాలలో ఉన్నారో, ఎవరైతే దోషాలలో ఉన్నారో మాకు ఎలా తెలుస్తుందండి అనుకుంటారు చాలామంది. లేదంటే మమ్మల్ని పాపులని మీరు ఎలా అనగలరండి, మేము ఏ తప్పు చేసాం అంటారు చాలామంది. మంచిదే, కానీ నువ్వే తప్పు చేయలేదో కానీ రూల్స్ని అతిక్రమిస్తున్నావా లేదా? పాపం అంటే ఏముందండి? బైబిల్ ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. పోనీ బైబిల్ని పక్కన పెడితే చట్టం ఏముంటుందండి? రూల్స్ని అతిక్రమించకూడదండి. కొన్ని రూల్స్ కొన్ని పద్ధతులు ఉన్నాయండి సమాజంలో. బండి తోలే వ్యక్తి లైసెన్స్ కలిగి హెల్మెట్ పెట్టుకునే నడపాలి. అది లేదనుకో, ఇదిగో నువ్వు రూల్స్ని అతిక్రమించావు, నువ్వు తప్పు చేసావని చలానా వేస్తారు పోలీసు వారు, అంటే ఫైన్ కట్టమంటారు. అది ఏదైనా కానీ సమాజంలో భర్తకు ఒక భార్య అది రూల్, అదే ఇంకొక భార్య ఉంటే అది తప్పు. సమాజంలో డబ్బు ఎలా సంపాదించాలి? రూల్ ఏంటంటే కష్టపడి సంపాదించాలి. అదే దొంగతనం చేసి సంపాదిస్తే అది తప్పు, అది కేసు, పోలీస్ కేసు అవుద్ది, జైల్లో పెట్టేస్తారు. అలాగే దేవుడి దగ్గర కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం ఎవరైతే బ్రతకట్లేదో వారందరూ దేవుని దృష్టిలో ఎవరో తెలిసిండి? పాపులు అంటండి. ఎవరటండి? పాపులు.